అలా కాదు మీరేమనుకుంటున్నారు అసలుకి ప్రభుత్వం గురించి? అదే అభిప్రాయాలు ఇంకా ఏది అభిప్రాయాలు ఏం లేవయ్యా. ఇక్కడ దాదాపు అందరం ఆయన అట్లానే ఉంటాం. వచ్చినప్పుడు ఆయన చేస్తాడు, ఈయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు. వస్తున్నాను. ఉచిత బస్సు అన్నారు కదా, అడుగుతారు. ఇష్ట బస్సులు ఆగస్ట్ 15th అంటున్నారు, 1 year దాటిపోయింది. ఆగస్ట్ 15th అంటున్నారు. మరి అది కన్ఫర్మేషన్ మరి ఇంకా ఉందో కరెక్ట్గా తెలియదు. 1 year దాటినాక మొదలు పెట్టాడు ఆయన చేయడం. అది మరి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి మహిళకి 1500 అన్నారు కదా. 15,000. 1500 దాని గురించి ఏం లేదు అసలు. సూపర్ 6 లేదు అది కూడా. అది కూడా సూపర్ 6. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి మహిళకి 1500. దాని గురించి అసలు ఏం రాలేదు. ప్రస్తావన రావాలి. ఇంకా తల్లికి వందనం వచ్చిందంటారా? మరి కొంతమందికి వచ్చింది, సంవత్సరం 3 స్టెప్పులుగా పెట్టారండి. కొంతమందికి వచ్చింది, కొంతమందికి వచ్చింది, కొంతమంది కొన్ని ఆగిపోయండి. ఇంకా మద్యం పరిస్థితి ఏంటండి? మరి బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ అనుకుంటున్నాం. ఇదిగో బెల్ట్ షాపే. రైతు నిద్రపోలేకపోతున్నాం ఇళ్ళలో, తాగి వాళ్ళు చేస్తున్నారు. కాదండి, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అన్నారు కదా. బెల్ట్ షాప్ కాదు అది. అది చూడలేదు నేను. బెల్ట్ షాప్ లేకపోతే ఓట్లు వేసేది బాగా డిస్టర్బెన్స్ ఉంది రైతు ఫ్యామిలీ మధ్యలో వచ్చింది ఇది. ఫ్యామిలీస్ ఉండే ఏరియాలో బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ పెట్టారు. కూటమి నాయకులకి తెలుసా ఇవన్నీ? తెలిసే జరుగుతున్నాయా? తెలుసు మాకు. మాదంతా తెలిసినా తెలియదు అనేది తెలియదు. వారం రోజుల నుంచి మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే లోకల్లో ఉండే నాయకులకి దీని గురించి తెలియదు అంటారు. ఇక్కడ ఒక బెల్ట్ షాప్ పెట్టారు. తెలిసే ఉంటుంది. తెలిసిన అనుకుంటారు, చిన్నూరు కాబట్టి తెలిసే ఉంటుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి ఖండించే విషయం 4 రోజుల నాడే వచ్చింది కాబట్టి ఇక జరిగితే మాట్లాడి వెళ్ళిపోమ్మా. అంటే ఎక్కువైపోయాయా బెల్ట్ షాపులు నేను వచ్చిన తర్వాత? అంతకుముందు మందు తాగాలంటే దాని గురించి తెలియదు అసలు. మేడుకుంటూ పోయేవాళ్ళు. నాకైతే అర్థం కాలేదండి. ఇంతకుముందు మందు తాగాలంటే మేడుకుంటూ పోయేవాళ్ళు. అట్టాడిది ఇప్పుడు మా ఊళ్ళో 3 సార్లు అమ్ముతున్నారు. 3 చోట్ల కొత్తూరులో అమ్ముతున్నారు. మేడుకుంటూ పోవాల్సిన పని లేదు, 10 రూపాయలు ఛార్జీ పెట్టి. ఇది కరెక్టా కరెక్ట్ కాదా? జగన్ పరిపాలనలో ఏముంది? ఒకటే షాప్ మేడుకుంటూరికి. ఏడ బెల్ట్ షాపులు 4 ఉన్నాయి మా కొత్తూరు ఈ మధ్యలో. పర్మిషన్ లేకుండా అలా పెట్టుకుంటే పోలీసులు ఏమనట్లేదా? ఎవరికేం అవసరం? చంద్రబాబు సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళకి అమ్ముకోండి రాని వాళ్ళ నాయకులు పెట్టిస్తున్నారండి. చంద్రబాబు ఊళ్ళో కార్యకర్తలకి పరిపాలన ఇచ్చాడు. ఆయన కాదు పరిపాలన చేసేది, ఊళ్ళో కార్యకర్తలు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఏం మెల్లకుండా ఉన్నారు. కమ్మంగా సాగుతుంది. పోలీసు వాళ్ళు వచ్చేది ఏం డిమాండ్ లేదు. అవసరం పోలీసు వాడికి ఒక డబ్బులు ఇస్తారు, ఇంకేముంది? అలా పోలీసులకి ఏమన్నా కోటలు కమ్మగా అయిపోతుంది. అంతే అయిపోతుంది. అలా ఇబ్బందికరంగానే ఉంది. అలా అయితే ప్రభుత్వం కాదు, ఆయన నెరవేర్చుకున్నాడు. చంద్రబాబు గారు మీటింగ్లో చెప్పింది, తమ్ముళ్ళు మీకు క్వాలిటీ మందు ఇస్తానన్నాడు, ఇబ్బంది పడబాకండి అన్నాడు, తక్కువ రేటుకి ఇస్తా అన్నాడు. ఇచ్చాడు, కమ్మంగా తాగుతున్నారు. అది మాట తప్పడు కదా.